గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. కోట్లాది మంది భారతీయులు, దాంతోపాటు యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్షణాలు మరికొద్ది గంటలనే ఆవిష్కృతం కాబోతున్నాయి. సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ వీళ్ళ క్రూ మరికొద్ది గంటలోనే భూమిని తాకబోతోంది. ఇంకా చెప్పాలంటే మరికొద్ది క్షణాల్లోనే ఆ ఉత్కంఠకర క్షణాల కోసం యావత్ ప్రపంచం ఎంతో ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. మరి ఆ ఉత్కంఠకు సంబంధించి వచ్చే ప్రయాణం కూడా అలాగే ఉంది. కీలకమైన 4 దశలను దాటుకొని వాళ్ళు భూమిని చేరుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ భూమి మీదకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఆ కీలకమైన 4 దశలు ఏంటి? ఆ కీలకమైన 4 దశలు కూడా ఏమైనా రిస్క్తో కూడుకున్నవా? దాంట్లో ఉన్న రిస్క్ ఏంటి? అలాగే దాంతోపాటు ఏ సమయానికి వాళ్ళు ఇక్కడికి చేరుకుంటారు, ఏ సమయానికి వాళ్ళు నేలను తాకుతారు, ఇంతకీ తాకేది నేలనేనా? భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయాణం ఎటు ఉండబోతుంది, ఎలా ఉండబోతోంది? ఇంతకీ ఆ 4 దశలు ఏంటి? ఇప్పుడు చూస్తే దప్పదండి. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ముందుగా అన్డాకింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మీరు చూస్తే కనుక అదిగో మీరు చూడొచ్చు, అది ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ హ్యాచింగ్ పూర్తయిన తర్వాత అన్డాకింగ్ అవుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అంటే కొద్ది కొద్దిగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి విడిపోతూ అలా దూరంగా వస్తుంది. ఇదిగో నాసాకు సంబంధించిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. ఇప్పుడు దీంట్లోనే వీళ్ళిద్దరు ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ ఆగే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఏంటంటే కనుక దీంట్లోకి చేరుకునే ముందు హ్యాచింగ్కి సంబంధించి మీరు చూస్తున్నారు కదా, ఇదిగో అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించి దాని కనెక్టివిటీలో ఉంటుంది. మీకు బాగా గుర్తుంటే ఫ్లైట్లో మీరు చూస్తూ ఉంటారు, మన విండో అంటే విండో కాదు, మన మెయిన్ డోర్ ఇలా ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఒక బ్లాక్లో ఉంటుంది, దానికి 2 ఇలా అతుక్కున్నట్టు ఉంటాయి. సో దాంట్లోకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే అలాగే, ఎగ్జాక్ట్గా కాకపోవచ్చు, బట్ సుమారుగా మాత్రం అది. సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళు దీంట్లో ఉంటారన్నమాట. ఇదిగో ఈ అన్డాకింగ్ అయిన తర్వాత ఒక్కసారి ఇక్కడ ఆగే ప్రయత్నం చేద్దాం. దీంట్లోకి వాళ్ళు హ్యాచింగ్ ప్రక్రియ మీరు చూస్తుంటారు. ఉదయం చాలా ఉత్కంఠకరంగా మారింది. వెళ్ళే సందర్భంలో 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో హ్యాచింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత 10 గంటల 15 నిమిషాల ప్రాంతానికి సంబంధించి అన్డాకింగ్ పూర్తయింది. ఆ 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో మీరు గమనించుంటే ఎంత ఉత్కంఠకర క్షణాలు. వాళ్ళ లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్పేస్ సూట్ వేసుకున్న సందర్భంలో ఒకరి తర్వాత ఒకరు, ముందుగా సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ వాళ్ళ స్పేస్ సూట్ వేసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళిద్దరూ కూడా ఇటు స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించి అలెగ్జాండర్ గ్రాబ్నోవ్ అలాగే ఇంకొకరు నిక్ హేగ్, వీళ్ళిద్దరూ కూడా. సో మీరు చూస్తుంటే కనుక ఫస్ట్ వాళ్ళు స్పేస్ సూట్ వేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు. సునీత విలియమ్స్ మనకి ఆ స్పేస్ సూట్ ఇలా స్పేస్ క్రాఫ్ట్ ఇలా ఉందనుకుందాం. ఇటు సైడ్ బుచ్ విల్మోర్ ఉన్నారు, ఇటు సైడ్ వచ్చేసి సునీత విలియమ్స్, నిక్ హేగ్తో పాటు అలెగ్జాండర్ గ్రాబ్నోవ్. సో ఇటువంటి సందర్భం తర్వాత డాకింగ్ పూర్తయిన తర్వాత మీరు చూడొచ్చు వాళ్ళ లోపల ఉన్న సందర్భంలో ఇదైన తర్వాత ఒకసారి అన్డాకింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అన్డాకింగ్ విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అన్డాకింగ్ పూర్తయిన తర్వాత చాలా కీలకమైన ప్రాసెస్ ఉంది. ఒకసారి అన్డాకింగ్ అనేది పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి అన్డాకింగ్కి సంబంధించి మీరు చూడొచ్చు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. మీరు చూస్తే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా మెల్లిగా దాని నుంచి బయటకు వస్తుంది. అన్డాకింగ్ సంబంధించి మీరు చూస్తున్నారు. ఈ అన్డాకింగ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం వెళ్తాం కంట్రోల్డ్ డిసెంట్కి సంబంధించి. బట్ ఒక్కసారి అన్డాకింగ్ పూర్తిగా చూద్దాం, ఆ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇదిగో మీరు చూడొచ్చు అన్డాకింగ్ పూర్తయిన తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి చాలా కొద్దిగా ఆ దూరంగా జరిగి మళ్ళీ కక్షలోకి దిగేందుకు సిద్ధమవుతుంది ఈ స్పేస్ క్రాఫ్ట్. దీన్ని స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్గా మనం చెప్పడం జరుగుతోంది. మీరు చూడొచ్చు అన్డాకింగ్ ప్రక్రియను పూర్తిగా మీరు చూస్తున్నారు. ఈ అన్డాకింగ్ ప్రక్రియ చాలా కీలకం. ఎందుకంటే కనుక అది మీరు చూడొచ్చు ఆ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించి అన్డాకింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోందనేది. ఇక్కడ అన్డాకింగ్ మీరు చూసారు కదా. ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్తాం కంట్రోల్డ్ డిసెంట్. ఎస్, హియర్ ఇట్ ఇస్. కంట్రోల్డ్ డిసెంట్కి సంబంధించి అక్కడ మనకి కాస్త మీరు చూడొచ్చు, ఇక్కడ కంట్రోల్డ్ డిసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు. కంట్రోల్డ్ డిసెంట్. సో ఈ కంట్రోల్డ్ డిసెంట్లో ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి దూరంగా వెళ్ళే ప్రక్రియ. దాని చుట్టూ ఇదిగో మీరు చూడొచ్చు. ఇది సపోజ్ ఇదిగోండి
ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నో ఇష్యూస్. కంట్రోల్ ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇది దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అంటే మాన్యూరింగ్ చేస్తూ ఉంటుంది, చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇక్కడ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వచ్చే క్రమంలో మరి ముఖ్యంగా ఇక్కడికి చేరుకోవాలంటే దానికి ఆ మొమెంటం కావాల్సి ఉంటుంది. సో ఏం చేస్తుందంటే మాన్యూరింగ్ చేస్తూ ఉంటుంది, అంటే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఆర్బిట్ దాని కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఆ కంట్రోల్డ్ డిసెంట్ ఆ తర్వాత మెల్లిగా మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇలా ఆ కక్ష నుంచి భూమికి చేరువయ్యేందుకు మెల్లిగా అది స్లో అవుతూ ఉంటుంది. భూకక్షలోకి వెళ్ళేందుకు భూకక్షలోకి వచ్చేందుకు అది మెల్లిగా మీరు చూస్తే కనుక ఒక్కసారి పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం పీసీఆర్. మీరు చూస్తే ఒకసారి ఇదిగోండి ముందుగా 1 2 3 4 5 6 చుక్కల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ మీకు దగ్గరలో. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడి నుంచి మెల్లిగా దాని వేగాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది. వేగాన్ని తగ్గించుకుంటూ ఇలా భూకక్షలోకి వస్తుంది. అంటే కక్షలోకి వచ్చే సందర్భంలో తన వేగాన్ని కూడా తగ్గించుకొని మెల్లిగా కక్షలోకి వస్తుంది. ఆ తర్వాత మీరు చూస్తే ఇదిగోండి ఇలా భూకక్షలోకి వచ్చేందుకు ఇది ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ అనేది ఇక్కడ కంట్రోల్డ్ డిసెంట్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మీరు చూశారు అన్డాకింగ్, ఆ తర్వాత ఇప్పుడు డిఆర్బిట్కి సంబంధించి దీంట్లో కంట్రోల్ డిసెంట్కి సంబంధించి మీరు చూస్తున్నారు ఇలా కక్ష చుట్టూ తిరుగుతూ భూమికి చేరుకునేందుకు, అంటే భూకక్షలోకి కావచ్చు భూ వాతావరణంలోకి చేరుకునేందుకు మెల్లిగా ఆ కక్షలోనే తిరుగుతూ ఉంటుంది. కానీ వేగాన్ని తగ్గించుకుంటూ భూమికి దగ్గరగా వచ్చేందుకు మెల్లిగా ఆ చేరువయ్యే సందర్భాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. అదిగోండి మీరు చూసారు కదా. అలా ఇక్కడ దీని తర్వాత కీలకమైన పాయింట్ మనం మాట్లాడుకుంటే అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ. ఇదిగో అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ అంటే భూ వాతావరణంలోకి ప్రవేశించే సందర్భం. ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా మనం ఇప్పుడు నేను ఇక్కడ నించున్నానంటే కారణం గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ. కానీ ఇటు గ్రావిటేషన్ ఫోర్స్ని దాటేసి, అంటే గ్రావిటీని దాటేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి చేరుకునే క్రమంలో అక్కడ ఆ సిచ్యువేషన్ చాలా ఎక్కువగా ఉంటుంటుంది. మరి ముఖ్యంగా జీ ఫోర్స్ అంటూ ఉంటారు గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించి. ఇది ఎలా ఉంటుందంటే సాధారణంగా మనం నించున్నాం కదా, దీనికి 4 రెట్ల ఫోర్స్ ఉంటుందంట. సో ఒకసారి అట్మాస్ఫిరిక్ రీఎంట్రీకి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి ఫుల్ విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అట్మాస్ఫిరిక్ రీఎంట్రీకి సంబంధించి వెళ్తే కనుక మీరు చూడొచ్చు ఎంత వేగంతో వస్తుందంటే అఫ్కోర్స్ 1600 డిగ్రీల సెల్సియస్ని తట్టుకోగలదు ప్రెసెంట్ డ్రాగన్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. అది ఆ మాన్యూరింగ్ చేసుకుంటూ, అంటే కక్షలో తిరుగుతూ ఇటు భూకక్షలోకి చేరుకున్న సందర్భంలో, అంటే భూమి వాతావరణానికి చేరుకునే సందర్భంలో అక్కడ ఆ ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకొని భూకక్షలోకి చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అటువంటి సందర్భం ఇక్కడ ఇంటెన్స్ హీట్ని తట్టుకోవాలి. దాంతోపాటు పారాషూట్కి సంబంధించి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అట్మాస్ఫిరిక్ రీఎంట్రీకి మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇదే అంత అయిన తర్వాత స్ప్లాష్ డౌన్. ఇది కూడా చాలా కీలకం. ఎందుకంటే కనుక వన్స్ అక్కడి నుంచి, అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ నుంచి విడిపోయిన తర్వాత వాళ్ళకు ఉండేది ఈ పారాషూట్స్ మాత్రమే. ఈ పారాషూట్ సాయంతో ఒక్కసారి ఆలోచించండి ఎంత వేగంతో వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత వాటిని కంట్రోల్ చేసుకుంటూ భూకక్షలోకి వచ్చిన తర్వాత అక్కడ వాతావరణం, ఎప్పుడైనా ప్లేన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు చూస్తుంటారు, ప్రెషర్ మీరు చూస్తుంటారు, మనకు చెప్తూ ఉంటారు ఇక్కడ ఎలా ఉంది వాతావరణం, అలా ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే క్లైమేట్ మనకి ప్రతికూలంగా ఉంటుంది, ప్రతికూల వాతావరణం. దాన్ని తట్టుకొని ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. ఆ తర్వాత ఇక కొద్ది క్షణాల్లో భూమికి చేరుకునే సందర్భంలో పారాషూట్ల సాయంతో వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అది సముద్రంలోకి చేరుకుంటుంది. ఆ క్యాప్సూల్, అంటే వాళ్ళు వస్తున్న ఆ స్పేస్ క్రాఫ్ట్ని సముద్రంలోకి విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ పారాషూట్ల సాయంతో వాళ్ళు అదిగో మీరు చూడొచ్చు ఇక్కడ. ఒక్కసారి ఈ విజువల్ మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే కనుక చాలా కీలకం. ఇదిగో ఈ పారాషూట్ల సాయంతో మీరు చూస్తే అలా కిందకి చేరే క్రమంలో, అలా దిగుతున్న క్రమంలో మీరు చూడొచ్చు. అలా గమనించండి. ఒక్కసారిగా సముద్రంలోకి చేరిన తర్వాత వాళ్ళు అక్కడ పాయింట్కి అక్కడికి షిప్స్ చేరుకుంటాయి వాళ్ళని కాపాడేందుకు సెన్స్ వాళ్ళని చేర్చేందుకు. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. స్ప్లాష్ డౌన్కి సంబంధించి అదిగోండి అలా మెల్లిగా వాళ్ళు 1 2 3 4 పారాషూట్స్కి సంబంధించి మాట్లాడుకున్నారు కదా. ఈ సాయంతో వాళ్ళు మెల్లిగా ఫ్లోరిడాలోని సముద్ర తీరానికి చేరుకుంటారు.
ఆ లొకేషన్కి సంబంధించినప్పటికీ అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు వీళ్ళు వస్తున్న క్రమంలో. దాంతోపాటు అక్కడికి సాధారణంగా ఎవరు వెళ్ళే అంత సినారియో ఉండదు. అయినప్పటికీ కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కాస్త వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మూవ్ ఆన్ విజువల్స్. సో మీరు చూస్తే కనుక అలా వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వాటర్ని తాకిన క్రమంలో అక్కడ కాస్త ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతే. ఈ స్ప్లాష్ డౌన్ తర్వాత వాళ్ళని వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అయ్యారు అనేది ఒకసారి వాళ్ళని చూసి తర్వాత వాళ్ళని పట్టుకొచ్చేస్తారు. ఇంకా అంటే వాళ్ళని సేఫ్గా ల్యాండ్ చేసేస్తారు. ఇది ఈ స్ప్లాష్ డౌన్ కూడా పూర్తయిన తర్వాత అంటే ఇది కరెక్ట్గా జరగడానికి దాదాపు 3 గంటల 27 నిమిషాలు. ఇప్పటికే 8 గంటల 15 నిమిషాలకి మనం చూసాం హ్యాచింగ్ పూర్తయింది. 10 గంటల 15 నిమిషాలు ఈరోజు అన్డాకింగ్ పూర్తయింది. రేపు ఉదయం 2 గంటల 41 నిమిషాలకి రిమెంబర్, రేపు ఉదయం భూ వాతావరణంలోకి 2 గంటల 41 నిమిషాలకు భూ వాతావరణంలో ప్రవేశించేందుకు ఇంజన్ని ఫైర్ చేస్తారు. అక్కడ మీరు చూసారు కదా, అక్కడ భూకక్షలోకి తిరుగుతున్న సందర్భానికి సంబంధించి ఒకసారి ఇదిగో ఈ విజువల్కి సంబంధించి మరి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ ఈ పాయింట్లో మీరు చూస్తే కనుక అదిగో అక్కడ ఆ పాయింట్లో మొత్తం అక్కడ వాళ్ళు ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పారాషూట్స్ అక్కడి నుంచి అలా డిసపేర్ అయిపోతాయి. సో అక్కడి నుంచి వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడడం జరుగుతుంది. రేపు మార్నింగ్ చాలా కీలకమైన టైం అంటే 2 గంటల 41 నిమిషాల ప్రాంతంలో. ఎందుకంటే భూ వాతావరణంలో చేరుకునేందుకు వాటికి మళ్ళీ ఆ థర్స్ట్ని వాళ్ళు అక్కడ ఫైర్ చేయడం జరుగుతుంది. అవి ఎప్పుడైతే థర్స్ట్ ఇవ్వడం జరుగుతుందో, ఇంజన్స్ని ఫైర్ చేయడం జరుగుతుందో అవి మళ్ళీ వేగాన్ని పుంజుకుంటూ భూకక్షలోకి వచ్చినప్పుడు మళ్ళీ వేగాన్ని ఏ స్థాయిలో వాళ్ళు మన నుంచి వాటి వేగాన్ని ఇచ్చారో వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ నియంత్రించుకుంటూ భూకక్షలోకి రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అవ్వాలి. ఇక్కడ చాలా కీలకమైన పాయింట్లు ఉన్నాయి. ఎందుకంటే వచ్చే క్రమంలో బహుశా అక్కడ ఆస్ట్రాయిడ్కి సంబంధించి లేదా ప్రతికూల వాతావరణానికి సంబంధించి, ఎందుకంటే గగనంలో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం, ఏది జరిగే అవకాశాలు లేవని చెప్పి ఇక్కడ నాసా శాస్త్రవేత్తలు అంచనా వేయడం జరుగుతోంది. కల్పనా చావ్లా ఇష్యూ మాత్రం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో రేపు 2 గంటల 41 నిమిషాలకు ఆ ఇంజిన్ని ఫైర్ చేస్తారు. ఫైర్ చేసిన తర్వాత అది కిందకు వచ్చే పరిస్థితి. కానీ గుర్తుపెట్టుకోండి, 8 రోజులకు 8 గంటల ప్రాంతంలో వాళ్ళు బయలుదేరిన సందర్భంలో ఎంత ఆనంద క్షణాలు. సో ఆ ఆనంద క్షణాలే రేపు కూడా కలగాలని చెప్పి కోరుకుంటాం. అయితే ఇక్కడ ప్రతి అడుగులో కూడా వాళ్ళు వచ్చే ప్రతి అడుగులో కూడా అన్డాకింగ్ పూర్తయిన సందర్భాన్ని చూసాం. రేపు 2 గంటల 41 నిమిషాలు ఇంజిన్ ఫైర్ చేసే సందర్భంలో కూడా. ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక ఈ స్పేస్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు, ఈ స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మార్చి 12కి వెళ్లాల్సింది, కానీ అప్పుడు కూడా ఇష్యూస్ వచ్చాయని చెప్పి డిలే అయిన పరిస్థితి ఉంది 14 సందర్భంలో. కానీ మొదటి నుంచి చూసుకుంటే ఈ బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్ జూన్ 5న చేరుకుంది. జూన్ 5న ఇది అక్కడికి ఐఎస్ఎస్కి వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత అక్కడ వచ్చిన ఇబ్బందులు, హీలియం లీకేజ్, థ్రస్టర్ల సమస్యల కారణంగా ఇటు బుచ్ విల్మోర్ అలాగే సునీత విలియమ్స్ వీళ్ళు అక్కడ జరిగిన ఆ ఇబ్బందిని అక్కడ కనుగొనడం జరిగింది. కనుగొన్న తర్వాత నాసాకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేశారు. దీంతో ఆ బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్ని ఇన్ఫ్యాక్ట్ వీళ్ళతో పాటు తిరిగి వచ్చేయాలి, కానీ కేవలం ఆ స్పేస్ క్రాఫ్ట్ని ఒక్కడిని తీసుకొచ్చేశారు. వాళ్ళు 9 నెలల పాటు అక్కడ ఉండిపోయారు. వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఇటు ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్కి సంబంధించి వీళ్ళిద్దరూ అంగీకారంతో నాసా వెళ్ళింది, వీళ్ళని కాపాడింది. గుర్తుంటే కనుక క్రూ 9 సెప్టెంబర్లోకి ఇద్దరు వెళ్ళారు. వాళ్ళే నిక్ హేగ్ అలాగే అలెగ్జాండర్ గర్బ్రోవ్, వీళ్ళిద్దరూ అలాగే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. ఇప్పుడు ఈ నలుగురు కూడా ఈ స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో తిరిగి భూమికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ప్రతి స్టెప్ పూర్తయింది. ఒక్కసారి ఆ 4 స్టేజ్ని వరుసగా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రేపు ఉదయం 3 గంటల 27 నిమిషాలు ఫ్లోరిడాలో సముద్ర జలాల్లో దిగబోతోంది స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. ఒకసారి మీరు చూడొచ్చు, ఫస్ట్ స్టేజ్ అన్డాకింగ్ 10 గంటల 15 నిమిషాలకు, ఈరోజు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు పూర్తయింది. రెండోది కంట్రోల్డ్ డిసెంట్, దాంతోపాటు అట్మాస్ఫెరిక్ రీఎంట్రీ, దాంతోపాటు 4వది స్ప్లాష్ డౌన్. ఈ రెండు మూడు అత్యంత కీలకమైనది. దీంట్లో భూ వాతావరణంలోకి ప్రవేశించే క్రమంలో వాటిని అట్మాస్ఫిరిక్ రీఎంట్రీకి సంబంధించి సుమారు 2 గంటల 41 నిమిషాల ప్రాంతంలో చేపట్టే అవకాశం ఉంది. దాదాపుగా అక్కడి నుంచి 47 నిమిషాలు ట్రావెల్ చేయడం జరుగుతోంది. ఇదే చాలా కీలకం, ఎందుకంటే అక్కడ ఇంజన్స్ని
థర్స్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంజన్స్ని మళ్ళీ ఫైర్ చేయడం జరుగుతుంది. అవి అప్పుడు మళ్ళీ కక్షలో తిరుగుతూ వాటిని ఫ్లో చేసుకుంటూ ఆ వేగాన్ని నియంత్రించుకుంటూ భూమికి చేరుకుంటాయి. స్ప్లాష్ డౌన్కి సంబంధించి ఆఖరి స్టెప్లో ఇటు ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లోకి దిగడం జరుగుతుంది స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. సో సునీత విలియమ్స్ ఎటువంటి డేంజరస్ జర్నీ చేస్తున్నారో చూసారా? సేఫ్ ల్యాండింగ్ చాలా కష్టం అంటూ ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే కల్పనా చావ్లా అంశాన్ని ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. వస్తున్న క్రమంలోని ఆ స్పేస్ క్రాఫ్ట్ కల్పనా చావ్లాది నింగిలోని గాల్లో కలిసిపోయింది. కానీ ఇక్కడ అటువంటిది జరగకూడదని అందరూ కోరుకుంటున్నారు. జరిగే అవకాశాలకు సంబంధించి చాలా 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 తక్కువ అంటున్నారు. అలా జరగకూడదని కోట్లాది మంది కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ఆశలు ఫలించాలి. ప్రతి ఒక్కరూ కోరుకున్నట్టుగానే సునీత విలియమ్స్ భూమికి చేరుకోవాలి. ముందుగా నీటిని తాకి నేలకి అడుగుపెట్టి తన జర్నీని ఇంకా కంటిన్యూ చేయాలి. ఇంకా ఎంతమందిలోనూ తను ఇన్స్పిరేషన్ని నింపాలి. ఇంట్రెస్టింగ్, అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా తను చెప్పింది ఒకటి, ఎక్కడొకటి తన చిరునవ్వుని కోల్పోలేదు. ఆ చిరునవ్వుని కొనసాగించింది. ఈరోజు కూడా మీరు చూస్తుంటే 8:15 తన మొహం మీద ఎక్కడొకటి చిరునవ్వుని కోల్పోలేదు సునీత విలియమ్స్. బుష్ విల్మోర్ కూడా ఆ వచ్చిన నలుగురికి కూడా ఎంత హ్యాపీగా వాళ్ళు స్వాగతం పలికారు. అక్కడ జరుగుతుందంటే చెప్పారు. సో సచ్ ఏ ఇన్స్పిరేషనల్ స్టోరీ సునీత విలియమ్స్కి సంబంధించి. ఆ స్టోరీ కూడా ఆర్టీవీలో ఉంది. సునీత విలియమ్స్కి సంబంధించి ఆ ఆర్టికల్ని కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి ఆర్టీవీ లైవ్లో. సో ఆర్టీవీ ఆల్రెడీ ఆ వీడియోస్కి సంబంధించి ఆల్రెడీ పోస్ట్ చేస్తుంది. ఆ వీడియోస్ని కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. మొత్తంగా దీని మీద మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.